ఇప్పుడు అట్లా ఎర్తింగ్ వచ్చేసి చనిపోయిన తర్వాత సంబంధిత ట్రాన్స్కో డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి మీకు ఏమైనా హామీ ఇవ్వడం ఇట్లాంటి అంటే ఏమైనా నష్టపరిహారం ఏమైనా ఇవ్వడం జరిగిందా? ఎలాంటి హామీ మాకు ఇంతవరకు కాలేదు, ఏది కాలేదు. మామూలుగా మాగంటి గోపీనాథ్ ఈ స్థానిక ఎమ్మెల్యే, అతన్ని కూడా మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, మీరు ఏంది అని చెప్పేసి అతన్ని కూడా మాకు ఏమి సౌకర్యం ఏమి చేయలేదు. వచ్చి చూడడం జరగలేదు. మా మమ్మీ ఇట్లా హాస్పిటల్ ఉందని చెప్పేసి చూడడం జరగలేదు. ఆయన పబ్లిక్ మనిషి రాలేదు ఇంతవరకు. లోకల్లో ఉన్న నవీన్ యాదవ్ ఓకే అక్కడికి నవీన్ యాదవ్ అన్నగారు చాలా స్పందించి ఈ దీంట్లో నా సొంతంగా నేను ఒక కొంత అమౌంట్ నేను కూడా కలిపి మీకు నేను సాయం చేస్తా అని చెప్పేసి ఆ పెద్ద వ్యక్తి వచ్చాడు. మా మమ్మీకి కూడా చూశాడు. ఆయన ఒక శాతమైనంత వరకు 10,000 రూపాయలు చెప్పొద్దు కానీ చెప్తున్నాను, ఇచ్చాడు, సాయం చేసిండు. మేము గరీబ్ వాళ్ళం కాబట్టి వచ్చాడు. ఎల్లకాలం మాకు కుటుంబ సభ్యులుగానే ఉంటాడు అతను. మాకు కూడా ఇప్పుడు అతను కావాలనే మేము కోరుకుంటున్నాము. నవీన్ అన్న ఓకే మాకు ఇక్కడ ఏది ఏమైనా సరే. రానున్న రోజుల్లో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ హైటెన్షన్ వైర్ తీపిస్తానే మన మాట ఇచ్చాడండి. ఇచ్చాడు అంటే నేను తీపిస్తా అని నేను ఏం అనలేదు అతను ఇంతవరకు. నేను హెల్పింగ్ చేస్తా, ఆర్థికంగా 1 కోటి రూపాయలు అవుతాయి, 1.5 కోటి అవుతుంది అని చెప్పారు. అదేవిధంగా నేను ఒక 15 లక్షలు ఇస్తా, 30 లక్షలు ఇస్తా నా ఓన్గా సొంతంగా అనే ఒక మాట అన్నాడు. ఇప్పట్లో ఏదేమి కలిగినా కూడా 1 రూపాయి ఇచ్చేటోడు ఎవడు లేడు. అతను ఇవ్వకపోని ఆ నోటి నుంచి వచ్చిందా రాలేదా మాట. అతను ఒక సహజంగా జూబ్లీహిల్స్లో అంటే నవీన్ యాదవ్ పేరు వినపడుతుంది. ఎవరికైనా కూడా పేదలకి ఆదుకుంటాడు వివిధ సమస్యల పట్ల. వచ్చేసి పేదల మనిషే నాకు తెలిసిన మటుకి. నేను ఒక 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఆయన పార్టీలో తిరగలేదు నేను, కానీ మా దగ్గరికి వచ్చి మంచి వ్యక్తిగతంగా సూపర్ ఆయన.